ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు తన ఘాటు వ్యాఖ్యలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి టైం బ్యాడ్ స్టార్ట్ అయిందా? గత 5 ఏళ్లుగా ఏపీ పాలిటిక్స్ ను తన నోటి దురుసుతో షేక్ చేసిన ఈ ఫైర్ బ్రాండ్ చుట్టూ ఇప్పుడు చట్టం ఉచ్చు బిగుస్తోందా? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ఎదురు లేకుండా సాగిన కొడాలి నాని సామ్రాజ్యానికి ఇప్పుడు బీటలు వారే సమయం ఆసనమైందా? నాడు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని ఇష్టం వచ్చినట్లు దూషించిన పాపం ఇప్పుడు కొడాలి నాని మెడకు చుట్టుకోబోతోందా? ఆ పాత కేసులో కొడాలి నానిపై ప్రాసిక్యూషన్కు చంద్రబాబు సర్కార్ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అసలేంటా కేసు? నానిపై ఉన్న ఆరోపణలు ఏంటి? ఇప్పుడు నాని అరెస్ట్ కాబోతున్నారా? ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ ప్రభుత్వాన్ని ఒక అప్రదిష్ట పాలు చేయాలని చెప్పి నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి ఒక సెకండ్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, అన్పాపులర్ చేయాలని చెప్పి నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి ఒక సెకండ్ని తీసుకొచ్చి అడ్డం పెట్టాడు. కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి ఈ రాష్ట్ర హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కి చాలా స్పష్టంగా చెప్పింది. మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. అది 2021వ సంవత్సరం. ఏపీలో పంచాయతీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు. జగన్ ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య అప్పట్లో ఎలాంటి కోల్డ్ వార్ నడిచిందో మనందరికీ తెలిసిందే. ఎన్నికల నిర్వహణ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో నాటి అధికార పార్టీలో కీలక మంత్రిగా ఉన్న కొడాలి నాని గుడివాడ కేంద్రంగా మీడియా ముందుకొచ్చారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుని ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలిపి అత్యంత దారుణమైన పదజాలంతో దూషించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబుకు తొత్తుగా మారాడంటూ ఏకవచనంతో సంబోధిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి అలా దూషించడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. కొడాలి నాని ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ను పూర్తిగా ఉల్లంఘించారని, అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని నాటి ప్రతిపక్షాలు, పలువురు సామాజిక కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2021 ఫిబ్రవరి 16వ తేదీన కృష్ణా జిల్లా గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నానిపై అధికారికంగా కేసు నమోదైంది. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఈ కేసు డైల్యూట్ అయిపోయింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ తదుపరి విచారణ జరగకుండా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా అప్పటి ప్రభుత్వం తొక్కిపెట్టింది అనే ఆరోపణలున్నాయి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టారు. గత ప్రభుత్వంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరి పాత లెక్కలను ప్రస్తుత ప్రభుత్వం వెలికితీస్తోంది. ఇందులో భాగంగానే గుడివాడ పోలీస్ స్టేషన్లో 5 ఏళ్లుగా మూలన పడ్డ కొడాలి నాని పాత కేసు ఫైల్ మళ్లీ టేబుల్ మీదకొచ్చింది. ఈ కేసును ప్రస్తుత హోంశాఖ న్యాయ నిపుణులు నిశితంగా పరిశీలించారు. నాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోలు, ప్రెస్ మీట్ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనతో పాటు ప్రభుత్వ అధికారిని దూషించినట్లు స్పష్టమైన పక్కా ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. దీంతో కొడాలి నానిపై కోర్టులో న్యాయపరమైన చర్యలు ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి రావడంతో ఇకపై కొడాలి నాని చుట్టూ చట్టపరమైన ఉచ్చు వేగంగా బిగిసిపోనుంది. పోలీసులు ఈ కేసులో వెంటనే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. ఒకసారి కోర్టులో విచారణ మొదలైతే పక్కా ఆధారాలు ఉండడం వల్ల కొడాలి నానికి శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే గుడివాడలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొడాలి నాని అక్రమాలను, నాడు ఆయన చేసిన అరాచకాలను ఎండగడుతుంటే ఇప్పుడు ఈ కేసు నాని పొలిటికల్ కెరియర్ కే పెద్ద బ్రేక్ వేసేలా కనిపిస్తోంది అనే టాక్ వినపడుతోంది. గతంలో చంద్రబాబును, లోకేష్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన కొడాలి నాని ఇప్పుడు తన స్వయంకృత అపరాధంతోనే ఇరుక్కుపోయారని కూటమి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఏదేమైనా అధికారంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడినా నడుస్తుంది అనుకుంటే కుదరదని, చట్టం ఎప్పటికైనా తన పని తాను చేసుకుపోతుందని కొడాలి నాని కేసు మరోసారి నిరూపించింది. మరి ఈ పాత కేసులో కొడాలి నాని నిజంగానే జైలుకు వెళ్తారా, లేదా ఈ కేసు నుంచి ఆయన బయటపడతారా అనేది చూడాలి.